టైటిల్ విన్నాక ఎస్ దిస్ ఇస్ మై And స్టోరీ. సీక్వెన్సెస్ కూడా దేర్ ఆర్ రియలీ గ్రేట్ సీక్వెన్సెస్. అంటే ఇప్పుడు నాకు పర్ఫామ్ చేయడానికి యాజ్ అన్ యాక్టర్ కూడా టు బీ ఏబుల్ టు ఒక రసాన్ని బయటకు తీసుకురావడానికి ఒక You mean రసం కానీ జ్యూస్ నిజంగానే జ్యూస్ ఉండే కంటెంట్ ఇది. ఓకే. సో అది విన్నాక బాగా జ్యూస్ బాగా తీస్తారండి. బాగా తీసాడు అమ్మో. బాగా ఓకే. సో మీ ఫస్ట్ మూవీ బబుల్ గమ్ అండ్ ఇప్పుడు మోగ్లీ. అవును. సో అందులో బాగా రొమాన్స్ అనే రసాన్ని బాగా పండించారు కదా. మరి ఇందులో లవ్ అండ్ వార్ ఒక వారియర్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంది. వారియర్ అయితే కాదండి స్టార్టింగ్ లో అయితే. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఉండేసరికి అలా అనుకున్నాము. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి బట్ ఏమీ చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్. బబుల్ గమ్ కి దీనికి తేడా ఏంటి అంటే ఏది ఎంజాయ్ చేశారు ఫస్ట్? ఏది అంటే ఏ కథ ఆ కథ దానికి దీనికి కంపారిజన్ పెట్టుకుని రొమాన్స్ నేను ఏ సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ ఎంజాయ్ చేశాను. సో లైక్ ఇక్కడ తగ్గట్లేదు. ఓకే, అన్ని సీక్వెన్స్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే అండి. సో సందీప్ గారు మీకు ఒక క్వశ్చన్ అండి. అసలు మీ టాలెంట్కి మీకున్న స్కిల్కి మీకున్న టాలెంట్కి మీరు నాతో కనుక సినిమా సైన్ చేస్తే మీకు కంపల్సరీగా నేషనల్ అవార్డు ఇప్పిస్తానండి. కంపల్సరీ నేషనల్ అవార్డు అంటే అక్కడ ఇక్కడ మన ఊర్లో కాదు, వేరే పైన ఇండియా మ్యాప్ పైన ఒక ఊర్లో ప్రెసిడెంట్ ఇస్తారు. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అయిపోయిందండి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఆల్రెడీ వచ్చింది నేషనల్ అవార్డా? ఓకేలే, ఏం చెప్పనివ్వట్లేదు నన్ను. సరే, ఇంకేదైనా అవార్డు ఇప్పిద్దాం. సో మీరు ఈ స్టోరీ రాయాలి అని ఇన్స్పిరేషన్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది మీకు? ఒక లవ్ స్టోరీ చేయాలి అని అనుకున్నామండి. ఇంకా లవ్ స్టోరీ చేయాలి అని అన్నప్పుడు ఈసారి అంటే ఏంటంటే సేమ్ ఇంతకు ముందులాగా ఎలా అయితే ఒక కలర్ ఫోటో చేసినప్పుడు ఒక లవ్ ఉంది, కామెడీ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్లో ఒక పీక్ ఎమోషన్ ఉంది. సో ఇంకొకసారి మన స్ట్రెంగ్స్ని ఒకసారి అలా బేస్ చేసుకొని ఈసారి ఒక లవ్ స్టోరీ చేద్దాం, కాకపోతే ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాము ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి అని అన్నట్టు లెవెల్ ఈ 2. కథ లెవెల్ 2 సో ఆ లెవెల్ 2 అన్న దాంట్లో చూసుకొని ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసింది కాదు ఇది. సో ఒక 4-5 months ఆఫ్ వర్క్ సాలిడ్గా జరిగిన అంతవరకు కూడా ఇంకా సీరియస్గా తీసుకోవాలి. వర్క్ చేస్తున్నాము. ఓకే, ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది చేయడానికి అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఫస్ట్ మెటీరియల్ ఇంకా రోషన్ని కలవటము ఇంకా అలా తీసుకోవడం. రోషన్ ఆల్రెడీ మీరు మైండ్ లో ఫిక్స్ అయ్యారా దీన్ని చేస్తే బాగుంటుంది అని? అదే అండి, 4 months ఆఫ్ వర్క్ జరిగిన తర్వాత అసలు ముందు ఒక యంగ్ లవ్ స్టోరీ రాయాలి, ఒక ఫ్రెష్నెస్ ఉండాలి ఇందులో అనుకుంటున్న టైంలో బబుల్ గమ్ వచ్చింది. బబుల్ గమ్ చూడంగానే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒకసారి కలిసాము. ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మైండ్లో పెట్టుకొని. మరి ఇప్పుడు నేషనల్ అవార్డు ఆల్రెడీ వచ్చేసింది అన్నారు, మాకేం లేదు ఇంకా పని, మీకేమి ఏం చేయలేకపోతున్నాం. బట్ కలర్ ఫోటోకి వచ్చింది కదా నేషనల్ అవార్డు. అప్పటి నుంచి ఇప్పుడు ఈ సినిమా చేసే టైంకి ప్రెషర్ ఏమైనా పెరిగిందా? లైక్ ఆల్రెడీ ఆ సినిమాకి వచ్చింది, ఈ సినిమాకి ఇంకేం తేవాలి అని. ఒకటి ఫస్ట్ ఏం తేవాలి అన్నాం కన్నా పేరు పోగొట్టకూడదు అన్నది ఏదో గట్టిగా ఉంది. అది ప్రెషరే. అదే చాలా పెద్ద ప్రెషర్ యాక్చువల్లీ. అదొకటిను ఖచ్చితంగా అదే అంటుంది. మనం అన్నప్పుడు ఒక లెవెల్ 2కి వెళ్ళినప్పుడు ఇంకా ఈసారి ఇప్పుడు నువ్వు ఏం ఎవాల్వ్ అయ్యో ఒక 5 ఏళ్ళు తీసుకొని 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఇంకొకటి చేస్తున్నప్పుడు ఇందులో మనం ఏం ఎవాల్వ్ అయ్యాం ఒక రైటింగ్ పరంగా. ఇప్పుడు ఫస్ట్ సినిమా అని చెప్పేసి ఇప్పుడు కలర్ ఫోటో సినిమా చూసినప్పుడు అందులో కైండ్ ఆఫ్ చిన్న ఫ్లాస్ ఉన్నాయి ఏమన్నా. ఓకే, ఫస్ట్ టైం డైరెక్టర్ అని ఒక క్యూట్గా ఫీల్ అయ్యారు అందరూ ఆ కథను చూసి. అరే బాగా చేసుకున్నారు వీళ్ళు అని అప్పుడు ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ ఒక కైండ్ హార్టెడ్గా ఉంటారు. ప్రతిసారి ఎవరు అలాగా, ప్రతిసారి ఆ ఛాన్స్ ఉండదు. ఈసారి చాలా బ్రూటల్గా ఉంటారు కాబట్టి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి అని చెప్పి రైటింగ్ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ ఇంకా చాలా నేర్చుకొని అప్గ్రేడ్ అయ్యి. సో ఈ 5 years దానికే టైం తీసుకున్నారా? లేదండి, అన్ని ఇంకొక 4-5 కథలు ఇవన్నీ వర్క్ చేస్తూ దాని మీద చేస్తూ ఫైనల్గా ఇది కుదిరింది. టూ మెనీ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే అందులోనూ మనం ఒక పక్కన యాక్టింగ్ చేసేస్తూ మధ్యలో డాకులో కూడా అలా యాక్టింగ్ ఇలాగా అదర్ అవగేషన్స్ ఎక్కువైపోయి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి ఇవే ఏదైనా పనే కాదు ఏదైనా
అపార్ట్ ఫ్రమ్ మూవీ అదర్ ఆహా లేదండి సినిమాలోనే ఏదో క్రాఫ్ట్ లో అన్నిట్లో అలాగా ఏదైనా అన్ని సినిమాకి సంబంధించింది. సినిమాకి సంబంధించిన పనులే చేసుకుంటూ యావగేషన్. డైరెక్షన్ యావగేషన్స్ అది యావగేషన్ దానివల్ల దానివల్ల అలా అయిపోయింది. సాక్షి Yes. యు ఆర్ ద జాస్మిన్ ఇన్ ది మూవీ. సో తెలుగు వచ్చా అండి మీకు? అర్థమైంది. అర్థమైంది ఆల్రెడీ అయిపోయిందా? నేను ఇంకా అర్థమైంది. Correct. అర్థం అవుతుంది. అర్థం అవుతుంది. Speaking part కొంచెం slow and మన డైరెక్టర్ సందీప్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. so sweet. Thank you so much. సో ఎలా అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీ? ఫస్ట్ దాని గురించి చెప్పండి. I feel extremely blessed, and I keep saying this everywhere because to start my journey here in Telugu film industry, which is known for, you know, larger than life experiences in cinema and the visuals. So this has been going on since decades, and now I get the opportunity to step into it with such great people around me. I don't think so everybody gets that chance. I'm really lucky, and again with the luck, I really take this as a responsibility to again showcase my art in the best way possible. So I've been having my best time. వావ్ నైస్. యు నో బాహుబలి? Of course, everybody. Yeah. వాచ్డ్ ఇన్ థియేటర్. బట్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ నోన్ ఫర్ బిగ్ ఫిల్మ్స్ Yeah. అండ్ వీఆర్ హ్యాపీ టు ఇన్వైట్ యూ హియర్. అయితే ఇప్పుడు మన డైరెక్టర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Sandeep sir. డస్ హీ గివ్ ఇన్పుట్స్ వైల్ షూటింగ్ ఆర్? Definitely. Like, I am a proper director's actor, so the first time when we had the look test and audition also, I think that is what I got connected very easily to, was the understanding and the clarity that he has. You know, he's very calm as a director. He'll give me clarity with the scenes and everything. So yeah, I remember exactly a year back we had our look test at the People Media office, and the producers and my director, I instantly connected with the story with them, and they have been really guiding me throughout this journey and helping me to pass my ways. But this every is like time. your debut movie, right? Yeah, in our first cinema. In your career life. So what, I mean, like being a debutant, how do you find this going through this movie and the journey? And you know, it's the first time experience, and you know, Yeah. I don't know whether you know a lot of things about the film. So, Have you done anything related? చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఓకే I've been in the world of cinema because my Nana Garu is a dance choreographer. So the world of films and art was something I was always connected to. And in fact, our dinner table conversation has always been about films and arts and everything. సో ఫిల్మ్ So- ఇన్ఫర్మేషన్ తిని పెరిగారు. No, like in my childhood also, everybody, like all my classmates would go to tuitions after school. I would go for dance classes or maybe music classes. So that was the difference that I had as a child. I was always connected to art. But yes, this is my first official film, and the way I had imagined and I dreamt of, it is exactly like that, but there is a lot of depth into it that I had to learn about, because you know, first when you look at it, you just get attracted towards the glamour side, and once you get to that position, you understand the intensity and the importance of where you are. Correct. So yeah, it was a great learning experience for me, especially because different language, different culture altogether. How are you understanding the language or? I've been, again, Telugu industry, I've been watching Telugu cinema since my childhood with my papa, and Telugu songs are my favorite. Bhairava Garu's music is there in my playlist since a very long time. Okay. Next music director for my movie.